హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనం హెల్దీ డిష్ కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం. కాకరకాయ ఫ్రై నా స్టైల్లో చేస్తున్నానండి, రండి చూద్దాం. అయితే కాకరకాయలు 1 కేజీ తీసుకొని సన్నంగా ముక్కలు కోసి పెట్టుకున్నానండి. 4 స్పూన్లు డ్రై కొబ్బరి కూర అండి తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు, పొట్నాల పప్పు, ఎండుమిర్చి, 1 వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నానండి కాకరకాయ ఫ్రైకి. ముందుగా వేరుశనగ పలుకులు, పొట్నాల పప్పు, ఎండుమిర్చి, 1 వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసాక ఇలా వస్తుందండి కాకర ఫ్రైలోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకున్నానండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపడినంత. ఆయిల్ వేడెక్కింది కదండి, సన్నంగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసుకోవాలండి. వేసి కలుపుకుంటున్నానండి. 1 కేజీ కాకరకాయలండి తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎలాగైనా కోసుకోవచ్చు ముక్కలు. నేనైతే సన్నంగా కోసుకున్నాను. ఇప్పుడు ఒక మూత పెట్టుకోవాలండి. కొంతసేపు ఉడికాక మూత తీసి ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. 4 వైపులా బాగా కలుపుకోవాలండి. ముక్కల్ని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాం కదండి, సరిపడినంత పసుపు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. కలిసేలాగా బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కల్ని. బాగా వేయించుకోవాలండి, బాగా ఉడికించుకోవాలండి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మూత పెడదామండి. మూత తీసి చూద్దామండి. ముక్కలన్నీ ఉడికాయండి. ఒక ప్లేట్ తీసుకొని ముక్కలన్నిటినీ వేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిందాకా బాగా కలుపుకోవాలండి. పోపులు వేగాయి కదండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. పోపు అంతటిని. పోపు వేగింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సన్నంగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిందాకా బాగా వేయించాలండి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు పోపు వేగింది కదండి, కాకరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. బాగా 4 వైపులు తిప్పుతూ బాగా కాకరకాయ ముక్కల్ని కలపాలండి. కాకరకాయ చేదుగా ఉంటుందని కొంతమంది తినరండి. ఇలా చేసుకొని తినండి, చాలా రుచికరంగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి ఒకసారి. ఇప్పుడు వేగింది కదండి, పౌడర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి కాకరకాయ ముక్కల్లో. పౌడర్ని వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. 4 వైపులా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ అండి, రుచికరంగా ఉంటుందండి. ఇలా చేసుకొని తినండి, చేదు అనేదే ఉండదు. అందరూ తప్పకుండా ట్రై చేయండి, అందరూ తినండి. ఇప్పుడు కొబ్బరికూర డ్రై కొబ్బరికూర 4 స్పూన్లు వేసి కలుపుకోవాలండి.
డ్రై కొబ్బరికూర వేసి బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర డ్రై కొబ్బరికూర లేకపోతే పచ్చిదైనా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ధనియాల పొడి సరిపడినంత వేసుకోవాలండి. ధనియాల పౌడరు వేసి బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కల్ని. బాగుంటుందండి. ఇలా ఒకసారి చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా హోటల్ స్టైల్లో ఉంటుందండి. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని కాకరకాయ ఫ్రై వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందండి చూడడానికి. తప్పకుండా ఇలా ట్రై చేసి తినండి. మీరు అసలు వదలమన్నా వదలరండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఫ్రై చేసుకొని ఇలాగా తినండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.